అందరికీ నమస్తే. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి, అందులో టూరిస్టులు చనిపోవడం, పాయింట్ బ్లాంక్లో గన్బెట్టి చంపేశారట. పాయింట్ బ్లాంక్లో వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన చేష్టలు అవన్నీ కూడా ఇండియన్స్ రక్తాన్ని ఉడికిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ? పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద సంస్థ ఎట్లా చొరబడింది, ఏం జరిగింది, ఈ విషయాలను కూడా మాట్లాడదాం. నా వెనుక ఒక పెద్ద మ్యాప్ కనిపిస్తుంది. ఈ మ్యాపే ఈ పహల్గామ్ అనే ఏరియా ఇక్కడ ఉంటుంది. పహల్గామ్ నుంచి దాదాపు ఇవతల వైపు మొత్తం పాకిస్తానే. పెషావర్ మనకు కనిపిస్తుంది, ఇటువైపు పెషావర్ కనిపిస్తుంది, ఇటువైపు. మనం ఒకవేళ బై రూట్ వెళ్తే మాత్రం 1000 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి, బై రోడ్ వెళ్ళాలంటే. కానీ క్రాస్ రోడ్ మాత్రం చాలా పక్కన బార్డర్లు కనిపిస్తున్నాయి. నిన్న ఇన్సిడెంట్ జరిగిందంతా కూడా ఈ ప్రాంతంలో జరిగింది, ఈ ఏరియాలో జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఏరియాలో పహల్గామ్ నుంచి దాదాపు ఒక 6 కిలోమీటర్స్ లోపలికి రావాలి. కేవలం అక్కడ బస్సులు, కార్లు ఏమీ ఉండవు. జస్ట్ వెళ్తే కాలినడకన వెళ్ళాలట, లేకపోతే గుర్రాల మీద వెళ్ళాలంట. ఆ ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మొత్తం అదంతా హిమాలయ పర్వతాలకు సంబంధించిన సిరీస్లో ఉంటాయి. అవి హిమాలయ శ్రేణుల్లో ఉంటాయి. ఎత్తైన కొండలు ఉంటాయి, లేకపోతే లోయలు ఉంటాయి. కాబట్టి వేరే వాహనాలు వెహికల్స్ వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి గుర్రాల మీద మాత్రమే అక్కడికి వెళ్ళే అవకాశం ఉందంట. ఎక్కువగా ఈ సమ్మర్లోనే, ఇప్పుడే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అక్కడ ఇప్పుడు మన దగ్గర ఫుల్ ఎండలు ఉన్నాయి. కానీ ఆ పహల్గామ్, ఆ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో మాత్రం 8 డిగ్రీల నుంచి -2 డిగ్రీస్ వరకు ఉంటుందంట. ఇప్పుడు ఉష్ణోగ్రతలు అంత చల్లగా ఉంటుంది అక్కడ. అందుకే ఎక్కువ మంది పర్యాటకులు ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ ఏరియానే. కొత్తగా పెళ్ళైన జంట అయితే హనీమూన్ కార్యక్రమాలు కూడా అక్కడనే ఏర్పాటు చేసుకుంటారు. ప్లస్ వాళ్ళకి మళ్ళీ చలికాలంలో కూడా అక్కడ టూరిజం ఉంటుంది. చలికాలంలో అంటే మనకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఆ కాలంలో అయితే మొత్తం మంచుతో పాటు కప్పుకొని ఉంటుంది. చాలా అందమైన ప్రదేశం. సినిమా షూటింగ్స్ చాలా జరిగేదంటే ఒకప్పుడు. ఈ మధ్య మళ్ళీ జరుగుతున్నాయి. ఈ మధ్య మళ్ళీ ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మన ఇండియన్ ఫ్లాగ్ జమ్మూ కాశ్మీర్లో ఎగిరిన తర్వాత అక్కడ మళ్ళీ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. మధ్యలో కొన్ని రోజులు బంద్ అయిపోయినాయి. ఇంకా దాదాపు సముద్ర మట్టానికి 2740 మీటర్ల ఎత్తున ఉండే ప్రాంతం ఇది. మనకు అమర్నాథ్ యాత్ర ఉంటుంది, మనకు జూన్లో ఉంటుంది అమర్నాథ్ యాత్ర. అక్కడికి వెళ్ళాలంటే కూడా ఇదే ప్రధానమైన ఏరియా. పహల్గామ్ నుంచే వెళ్ళాలి. కాకపోతే ఈ పహల్గామ్ నుంచి ఇక్కడికి వచ్చే ఈ 6 కిలోమీటర్సే చాలా ఇంపార్టెంట్. నిన్న ఈ టెర్రరిస్టులు అటాక్ చేసిన తర్వాత, అటాక్ చేస్తే దాదాపు ఆహాకారాలు పెట్టుకుంటూ భయంగా దాదాపు 4 కిలోమీటర్లు ఉరికిపోయారంట అక్కడ ఉన్న టూరిస్ట్ అందరూ పారిపోయారు అక్కడ నుంచి. ఎట్లా అంటే వాళ్ళు కాలవడం కూడా చాలా పాశవికంగా వచ్చి మీది ఏ మతం పేర్లు అడుగుతున్నాడు అందరినీ. పేర్లు అడిగితే ఆ పేర్లను బట్టి ఒకవేళ హిందూ పేర్లు ఉంటే ఎమ్మడే పాయింట్ బ్లాక్లో చంపేయడం. ఒకవేళ వాళ్ళకి అనుమానం వస్తే వాళ్ళతో ఐడి కార్డు ఏం లేకపోతే వాళ్ళ పాయింట్ విప్పి వాళ్ళు హిందువా ముస్లిమా కన్ఫర్మ్ చేసుకొని చంపారట. ముస్లిం అయితే వదిలేసారట, హిందువులు అయితే చంపేసినట. నేను ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడండి ఒకసారి. అక్కడున్న భయానకమైన వాతావరణాన్ని, అక్కడున్న వాళ్ళు మొత్తం జెంట్స్ని టార్గెట్ చేసిండ్రు. లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీస్తో ఉన్నారు, అందరూ భార్యలతోనో కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఫ్యామిలీస్తోనో ఉన్నారు అక్కడ. కానీ మహిళలను వదిలేసిండ్రు, జెంట్స్ని అందరినీ కాల్చి చంపారు. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. कोई बात नहीं, हम हैं हमारे, आप टेंशन मत लो मैडम, हम आ रहा है। मैंने खुदाया, कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ नहीं, आपको कोई टेंशन नहीं। చనిపోయిన వాళ్ళలో మన హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఆఫీస్లో పనిచేసే ఒక అతను, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే అతను ఫ్యామిలీతో పోయిండు, ఆయన కూడా చంపేసిండ్రు. కర్ణాటకకు సంబంధించిన దంపతులు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు లాస్ట్ ఒక బ్యాటరీ కార్లో పోతూ కూడా మాట్లాడిండ్రు. లాస్ట్ వీడియో అది. పెద్ద మనిషిని కూడా చంపేసిండ్రు, ఆయన కూడా ఫ్యామిలీ మాత్రమే మిగిలింది. ఇట్లా చాలామంది, అసలు కొన్ని ఫొటోస్ అయితే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా చూద్దాం. మన భర్తను చంపేసిండ్రు, వాళ్ళ భార్య ఒక ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్లో పక్కన కూర్చొని విషాద వర్ణంతో కనిపిస్తున్న ఫోటో. ఇది టెర్రరిస్ట్ ఫోటో. ఒక ఫోటో మాత్రమే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లో దొరికినట్టుగా చెప్తున్నారు. కన్ఫర్మ్ ద టెర్రర్ అటాక్ ఇన్ పహల్గామ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అక్కడ ఉన్న ప్రదేశం చూడండి. कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ नहीं, आपको कोई टेंशन नहीं। मैडम आप कोई टेंशन मत लें, हम साथ में। अरे मैडम, ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का, हम साथ में। आपको किसी का क्या हुआ है? आपने क्या
అక్కడ ఉన్న వాళ్ళు ఆ షాపుల్లో అక్కడిక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టూరిస్టులు. కానీ ఆల్రెడీ వాళ్ళ భర్తలంతా చనిపోయారు. అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉండాల్సిన వాళ్ళు మొత్తం ముఖానికి బట్టలకంతా రక్తం పట్టింది చూసిండ్రా, వాళ్ళ భర్తలందరినీ చంపేసిండ్రు. అక్కడ అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడున్న షాపుకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంపారు. ఇప్పటిదాకా ఈ కూర్చొని ఏడ్చిన ఫోటో ఉందా, వీళ్ళైతే అక్కడ పానీపూరి తింటున్నారంట. వీళ్ళు పానీపూరి తింటుంటే పాయింట్ బ్లాంక్లో చంపారు. పాయింట్ బ్లాంక్ కణతకు పెట్టి చంపేసిండ్రు. ఇక అట్లాంటి అకృత్యాలు మొత్తం కూడా అక్కడ జరిగినాయి. ఆ టైంలో మొత్తం అక్కడ 40 మంది టూరిస్ట్ ఉన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. 40 మంది దాకా ఉన్నాము మేము. రకరకాలుగా ఒకరు ఫోటోలు దిగుతూ ఉన్నారు, ఒకరేమో ఆ పచ్చని ఆ గడ్డి మీద పండుకొని ఉన్నారు, కొందరేమో ఆటలు ఆడుకుంటున్నారు, కొందరేమో ఆ పక్కన ఆ స్టాల్స్లో ఫుడ్ తింటూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం టార్గెట్ చేసి కరెక్ట్గా టూరిస్ట్ని టార్గెట్ చేసే వాళ్ళు వచ్చిండ్రు. ఇక అక్కడ కర్ణాటక వాళ్ళని చంపినప్పుడు అయితే ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ భర్తను చంపినప్పుడు వాళ్ళ భార్య నన్ను కూడా చంపండి అని అడిగితే, లేదు లేదు నువ్వు పోయి మోడీకి చెప్పు, నిన్ను కూడా చంపిస్తే మోడీకి ఎవరు చెప్తారు అని అన్నారని ఆమె చెప్పినట్టుగా ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఎవరు చంపినరు, వీళ్ళు నిజంగా పాకిస్తాన్ వాళ్ళే అనే విషయంలో అనుమానం ఉండే, కానీ వాళ్ళే అధికారంగా ప్రకటించారు. టీఆర్ఈ అనే ఒక ఆఫ్షూట్ లష్కర్ తోయిబా సంబంధించిన ఒక బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వచ్చి చంపేసిండ్రు. నిజానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ కన్నేసింది జమ్మూ కాశ్మీర్ పైన. ఎందుకంటే అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది, అక్కడ చాలా స్వేచ్ఛ లభించింది. అంతకుముందు అట్లా లేదు. అంతకుముందు అక్కడ ఎవరు భూములు కొనొద్దు, అక్కడ సపరేట్ ఫ్లాగ్ ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్కు, ఆ ఫ్లాగ్ మాత్రమే ఎగిరేది. ఇంకా ఇట్లా 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఆ జమ్మూ కాశ్మీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఎప్పటికైనా జమ్మూ కాశ్మీర్ డిస్టర్బ్ చేయాలని, జమ్మూ కాశ్మీర్ కలుపుకోవాలని, అసలు జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం కాదని చాలాసార్లు పాకిస్తాన్ వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు. ఈ మధ్య కాలంలో కూడా ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వదిలేయలేదు, అది మనకు చాలా ముఖ్యమైన ప్రదేశం అని చెప్పిండు ఆయన. ఇక దాని తర్వాత జస్ట్ 10 days బ్యాక్ చెప్పిరన్న, ఆయన చెప్పిన 10 days తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిపోయింది. నిజానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాతనే ఆ ప్రదేశాల్లో ఆ పాలగాం కావచ్చు, ఆ చుట్టూ బార్డర్ మొత్తం అంతా హిమాలయ శ్రేణులు మొత్తం కూడా టూరిజం పెరిగింది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే 2023లో 2,23,00,000 మంది టూరిస్టులు వచ్చారట అక్కడికి. తర్వాత 2024లో 2,50,00,000 మంది టూరిస్టులు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్లస్ ఆ పాలగాం ఏరియా అక్కడ ఉన్న టూరిజం ప్లేసెస్ సందర్శించినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఎట్లా జరిగింది, వాళ్ళు మిలిటరీ బట్టల్లో వచ్చిండ్రు, మిలిటరీ బట్టల్లో వచ్చినందుకు ఎవరికి అనుమానం రాలేదు అని చెప్తున్నారు. అసలు మిలిటరీ బట్టల్లో వచ్చినా వాళ్ళకి వెపన్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి, మిలిటరీ వెపన్స్ వేరే ఉంటాయి. కానీ ఇక్కడ వాళ్ళు మిలిటరీ డ్రెస్సులో వచ్చినట్టుగా చెప్తున్నారు. అసలు ఇక్కడ కొన్ని వైఫల్యాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని వైఫల్యాలు ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపితులు ఇండియాకు వస్తున్నారని చెప్పి 10 days బ్యాక్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరించినట్లుగా అప్పుడే పేపర్లో వార్తలు వచ్చినాయి, కొన్ని ఛానల్స్లో కూడా వార్తలు వచ్చినాయి. కానీ మరి ఎందుకు అలర్ట్ కాలేదు అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. ఎందుకు అలర్ట్ కాలేదు? వాళ్ళు ఒకవేళ 100 మంది వచ్చిండ్రు, 100 మందిలో ఒక 2-3 టెర్రరిస్టులు వచ్చిండ్రంటే వాళ్ళని గుర్తించలేకపోతే అది ఒక వైఫల్యం. కానీ వచ్చింది 5-6 మంది ఆ బార్డర్ దాటి, ఆ 5-6 మంది వెపన్స్తోన విత్ మిలిటరీ డ్రెస్సెస్తోన వచ్చి పాయింట్ బ్లాంక్లో ఎక్కడో దూరం నుంచి పొదల నుంచి లేకపోతే చెట్ల నుంచి లేకపోతే ఎక్కడో గుట్టల నుంచి చంపలే వాళ్ళు డైరెక్ట్గా జనాల దగ్గరకు వచ్చి పాయింట్ బ్లాంక్ కణతకు పెట్టి చంపిండ్రు టూరిస్టులను. కాబట్టి మరి అక్కడ భద్రతా వైఫల్యం ఏం జరిగింది అనేది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఇక్కడ తిరుగుతున్నారు ఫ్యామిలీతో కలిసి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ తిరుగుతున్న టైంలోనే ఈ దాడి ఎందుకు జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే బహుశా ఇండియాలో టూరిస్టులకి భద్రత లేదు, లేకపోతే ఇండియాలో శాంతి భద్రతలు కరెక్ట్గా లేవు, శాంతి భద్రతలు కంట్రోల్లో లేవు అని బహుశా ప్రపంచానికి చెప్పాలని ఈ టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మన ప్రపంచంలో అమెరికానే పెద్దన్న, అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ తిరుగుతున్నాడంటే ఇక్కడ ఇట్లాంటి గొడవ జరిగిందంటే అమెరికా అలర్ట్ అవుతుంది, అమెరికా గవర్నమెంట్ అలర్ట్ అవుతుంది. అంటే అమెరికా కనుక చెప్పిందనుకో ఇండియాలో శాంతి భద్రతల ఇష్యూ ప్రపంచం అంతా తెలిసిపోతుంది. అంటే ఇండియాని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే బహుశా వాళ్ళు కరెక్ట్గా అమెరికా వైస్ ప్రెసిడెంట్ తిరుగుతున్న టైంలోనే చేసినట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఒక మాట చెప్తున్నాడు, కరోనా టైం నుంచి అసలు ఆర్మీలో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. దాదాపు 1,80,000 మందిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉండే ఈ టైంలో 2021 నుంచి, కానీ రిక్రూట్ చేసుకోలేదు.
కాబట్టి అక్కడ భద్రత కల్పించలేకపోయింది ఇండియన్ గవర్నమెంట్. అందుకే ఈ అటాక్ జరిగిందని కూడా ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆ వీడియో కూడా మీరు వినండి. During COVID, this army, for 3 years, there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? What about the threat assessment? You saved money. You saved money to get these people killed, damn you. I fought in Kishtwar. 3 years, Arnab. We had that area totally under control. Now that poor sector 9 sector RR, those boys are being asked to look after 2 sectors because somebody felt, man. ఎవరైతే టెర్రరిస్టులు పాయింట్ బ్లాంక్లో కాల్చేందుకు మిలిటరీ డ్రెస్లో విత్ తుపాకులతో వచ్చి కాల్చి చంపినరో అది ఏమాత్రం ఆయుధాలు లేని అసలు టూరిస్టుల మీద అటాక్ చేసిండ్రు. అదే ఒక ఇండియన్ ఆర్మీ కనుక ఉండింటే, లేకపోతే వాళ్ళ అటాక్ కనుక దొంగ దెబ్బ తీసినట్టు చూడు, దొంగ దెబ్బ తీసిండ్రు. వాళ్ళ అటాక్ కనుక ఇండియన్ ఆర్మీ మీద చేసింటే ఖచ్చితంగా బదులు ఉండేది. ఇండియన్ ఆర్మీతో చాలా కొత్త ఆయుధాలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా వాళ్ళ అంతు చూసేది. కానీ వాళ్ళు అసలు ఎలాంటి అసలు ఊహించని సంఘటన, అసలు ఎట్లాంటి మారణాయుధాలు లేని టూరిస్టుల మీద వాళ్ళు అటాక్ చేసిండ్రు. ఇండియన్ ఆర్మీ మీద చేసింటే మాత్రం కథ వేరేలాగా చెప్పాల్సి వచ్చేది, మనం కథ వేరేలాగా ఉండేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.